హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. వాయిస్ ఎలా ఉందేంటని అనుకోకండి, కోల్డ్ అయితే చేసింది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ముందు రోజు అయితే నేను కోన్ అయితే పెట్టుకుంటున్నాను. మా ఇంటికాడ గోరింటాకు చెట్టు అయితే ఉందనమాట. ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టుకుందాం అని అయితే అనుకున్నాను. ఇంకెందుకులే అని చెప్పేసి కోన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫోన్ లో అయితే ఒక డిజైన్ అయితే చూసాను అనమాట. ఇంకా అదైతే సింపుల్ గా ఉంది. ఇంకా అదే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఫింగర్స్ కి అయితే ఎలా పెట్టుకున్నాను. నాకు అలాగ ఫింగర్స్ కి పెట్టుకోకపోతే అసలు కోన్ పెట్టుకున్నట్టే ఉండదు అనమాట. చాలా మంది మామూలుగా పెట్టేసుకుంటారు కదా, నాకైతే అలాగే ఇష్టము. పైన ఇలా కప్స్ లా పెట్టుకోవడం అంటేని. మొత్తానికి ఇంకా కోన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది ఆరిపోయిన తర్వాత ఇంకా నా శారీ అయితే ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే ఈజీగా కట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నాకేమో అంత పెద్దగా రాదు, కానీ ఫోన్ లో చూసి అయితే నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పళ్ళు పాట అయితే పెడుతున్నాను. చిన్న ప్లీట్స్ కింద పెట్టుకుంటే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. మనకి ఎక్కువ ప్లీట్స్ వస్తాయి ఫ్రంట్, అప్పుడు చూడడానికి కూడా శారీ చాలా బాగుంటుంది. నేను ఇంకా ఐరన్ అయితే ఏమీ చేయలేదు. శారీ అయితే అంత స్టిఫ్ గా ఏమీ లేదనమాట. పళ్ళు పాట అయిపోయిన తర్వాత మనము ఇంకా కుచ్చులు పెట్టుకోవాలి కదా. మనకి ఎంత కావాలో ముందు మనము పళ్ళు పాట అయితే పెట్టేసుకొని, ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు కావాలో మనకి కుర్చీలు అయితే పినీస్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించాను కదా, అలా పినీస్ పెట్టేసుకొని ఇంకా మనం అయితే మనకు కుర్చీలు ఎన్ని వస్తాయి ఇంకా అన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇదేమి ప్రీ ప్లీటింగ్ వీడియో అయితే ఏమి కాదు, నేను చేసుకున్నాను కదా అని చెప్పి మీకు అయితే చూపిస్తున్నాను. కుర్చీలు అయితే పెట్టేసుకున్నాం కదా, ఆ పైన నేను పక్క పెట్టుకున్నాను అనమాట. అన్ని ఒకలా కాకుండా పక్క పెట్టుకుంటే మీరు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మంచిగా కనపడతాయి. అలా పెట్టుకుంటే కుర్చీలన్నీ కూడా మంచిగా కనపడతాయి అని చెప్పి నేను ఇంకా అలా అయితే పెడుతున్నాను. అవి పెట్టుకొని అక్కడ పినీస్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి అలా ఉంటాయి అనమాట. అన్ని కూడా సైడ్ కి అయితే ఉంటాయి పక్కన. ఇప్పుడు దాన్ని సేమ్ అలా పెట్టుకుంటూ కింద పిన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ పైన క్లిప్ ఉంటే క్లిప్ తో కూడా పెట్టుకోవచ్చు, టేబుల్ పెట్టుకొని. ఇక్కడ నేనైతే మా హస్బెండ్ అయితే పెట్టుకోమన్నాను. ఇంకా సేమ్ అలానే చివరి వరకు మనము పైన అయితే ఏ విధంగా పెట్టుకున్నామో ఇంకా అలా అక్కడ నుంచి అలా పిన్స్ అయితే పెట్టుకొని ఒక 3 or 4 పిన్స్ అయితే పెట్టుకోండి. చూడండి అసలు ఐరన్ చేయకుండానే ఎంత బాగా వచ్చినాయో ప్లీట్స్. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. పళ్ళు పాటు ఏదైతే ఉందో అది మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఉన్నది అటు సైడ్కి అయితే వేసేసుకోండి. అది కూడా రివర్స్ లో వేసుకోండి పళ్ళు పాటు. కానీ ఆ కుర్చీలు ఏమో కిందకైతే పెట్టుకోండి. ఆ కుచ్చులు కట్ట మంచిగా అయితే సర్దుకోండి మిడిల్లోకి ఉండేటట్టు. ఇప్పుడు మనం అటు సైడ్కి వేసాం కదా, దాన్ని ఇలాగ కుచ్చులు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ వరకు కూడా పెట్టేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. అలాగా మనం కుర్చీలు పెట్టుకున్నాం కదా, దానికి దగ్గరగా ఉండాలి, మరి దూరంగా అయితే పెట్టుకోకండి. కొంచెం ఫోల్డింగ్ కూడా చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు మనం పైట అయితే వేసుకున్నాం కదా, దాని మీద అలా అయితే సర్దుకోండి. ఫ్రంట్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా అయితే అక్కడ సర్దుకోండి అలాగా. ఇప్పుడు ఆ పళ్ళు పాటు నా వైపు ఉంది కదా, దాన్ని మీరు అటు సైడ్కి అయితే వేసుకోండి. ఇప్పుడు మీకు రివర్స్లో కాకుండా మామూలుగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలాగైతే పెట్టుకోండి. మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న కుర్చీలు అయితే కనబడుతున్నాయి కదా, నేను చెప్పినట్టయితే ఫోల్డ్ చేసుకోండి. నాకు ఫస్ట్లో అయితే రాలేదు, అలా 2 times చేసాకైతే నాకు అయితే వచ్చింది. ఆ రెండాటిని అలాగ సమానంగా పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ టర్న్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనము ఫ్రంట్ ప్లీట్స్ అయితే ఇలాగ వస్తాయి. ఇంకా లాస్ట్ ఆ పళ్ళు ఏదైతే ఉందో మనము దాన్ని టర్న్ చేసుకొని మడతెట్టుకొని లోపలికి అయితే పెట్టేసుకోవడమే. అంతేనండి, శారీ ప్లీ ఫోల్డింగ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఐరన్ చేయకుండానే నాకు ఇంత బాగా వచ్చింది. దాన్ని ఇప్పుడు లోపలికి అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనం మడత పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే పెట్టేసుకుంటే ఇంకా అలానే ఉంటుందన్నమాట. ఇలా ముందు రోజు ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం ఈజీ కట్టేసుకోవచ్చు. నేనైతే చాలా ఈజీగా అయితే కట్టేసుకున్నాను. ప్రీ ప్లీటింగ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నేను దీని మెయిన్కని చెప్పి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను మీషో నుంచి. అయితే కరెక్ట్ డేట్ అయితే రాలేదు, అందుకని చెప్పి దాని మీద ఉన్న బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నాను. ఈ బ్లౌజ్ మా మామయ్య గారే కుట్టారనమాట. మా మామయ్య టైలరింగ్ అయితే చేస్తారు, చాలా బాగా కుడతారు బ్లౌజెస్. అక్కడ చూడండి టేజల్స్ ఎలా కుట్టారో, నాకు చాలా బాగా నచ్చినాయి అవి. నా పెళ్లి బ్లౌజెస్ కూడా మా మామయ్య గారు కుట్టారనమాట. ఇంకా ముందు రోజు అయితే ఇలా ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. దీనికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను కదా, చూడకపోతే చూసేయండి. ఈ శారీ నేను రాజమండ్రిలో అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో లావెండర్ కలర్ అయితే తీసుకుందాం అనుకున్నాను, ఇంకా ఇప్పుడైతే అయింది. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చేసాను అనమాట. నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. నా ఫేస్ కి అలాగే సూట్ అయిందని అనిపించింది అనమాట. అలాగే ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇలా జ్యువెలరీ వేసేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్దామని అయితే అనుకున్నాము. ఆ ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఆ పెళ్లి రోజు మండే రావడం వల్ల ఖాళీగా ఉంది, అదే సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది. ఇంకా వీడియో అయితే తీయలేదు, ఇంకా ఫోటో పెట్టాను కదా చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రతి సాటర్డే మనకి సంతర్పణ అయితే పెడతారు.
ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా బయట కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాము. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక సత్యనారాయణ స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇది మా ఊరేనమాట, కొండపైన అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మూవీ షూటింగ్ కూడా తీశారు. అది శ్రీకాంత్ గారిది పెళ్లి సందడి మూవీ. లాస్ట్ లో ఫైటింగ్ ఏదో ఉంటుంది కదా ఇక్కడ మెట్ల దగ్గర, అదేనమాట అది. కావాలంటే మీరు కూడా చూడండి. ఈ కొండపైన సుబ్రహ్మణ్యం స్వామి గుడి అలాగే సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని కొంచెంసేపు అయితే కూర్చున్నాము. అలాగే ఇక్కడ తాంబేలు ఉంటాయి చూడండి. ఇది ఈ గుడి దగ్గర అయితే ఉంటాయి అనమాట. రెండు అయితే ఉంటాయి, ఒకటి సత్యనారాయణ స్వామి గుడి దగ్గర, అలాగే ఒకటేమో ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి అది అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ పైన కనిపిస్తుంది కదా అదే సత్యనారాయణ స్వామి గుడి. మమ్మల్ని ఆ కోతులు వెళ్ళనివ్వట్లేదు మా చేతిలో అట్టుపండు చూసి, అందుకే మా హస్బెండ్ కోతికి అట్టుపండు అయితే పెడుతున్నాడు. ఇప్పుడు పైకి అయితే వెళ్దాము. ఇది సత్యనారాయణ స్వామి గుడి అనమాట. ఇక్కడ పంతులు గారు అయితే లేరనమాట. మేము వెళ్ళింది లేట్ గా అయితే వెళ్ళాము. 10 వరకునే ఉంటారంట. మేము వెళ్ళేసరికి 11 అలాగా అయిపోయింది. ఇంకా లోపల డోర్ అయితే మూసేస్తుంది అనమాట. ఇంకా అలా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా అక్కడ కూడా కొంచెంసేపు కూర్చొని ఇంకా అక్కడైతే ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా నేను టిఫిన్ చేసేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. మేమైతే రాజమండ్రి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అలాగే రెస్టారెంట్ కి సినిమాకి వెళ్దామని చెప్పేసి ఇంకా శారీ తోటి ఎందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇంకా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము వెళ్ళింది లేట్ కదా, ఇంకా తినేసి అప్పుడు మూవీకి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. లోపల అయితే ఖాళీగానే ఉంది. మేము కొంచెం బేగా వెళ్ళిపోయాము కదా. ఇక్కడ మా హస్బెండ్ ఏం ఆర్డర్ ఇవ్వాలా అని చూస్తున్నారు. మా హస్బెండ్ ఏమో సూప్స్ అయితే చెప్తానని చెప్పి సూప్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అలా అని చెప్పి ఆర్డర్ ఇస్తే నాకు అస్సలు నచ్చలేదు అది. చూడండి అది ఎలా ఉందో. ఒక స్పూన్ తిన్నాను అంతే, ఇంకా మొత్తం అంతా కూడా పక్కనే పెట్టేశాను. ఇది తిన్నాక నేను ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మా హస్బెండ్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నారు, ఇంకా నేనైతే తినలేదు. ఆ తర్వాత స్టార్టర్ అయితే చెప్పాము, చికెన్ లాలీపాప్. ఇంకా అదైతే తిన్నాను. ఇంక ఇది తినేసిన తర్వాత ఇంకా దమ్ బిర్యానీ అయితే చెప్పామన్నమాట. ఎందుకో తెలీదు, రెస్టారెంట్ లో ఫుడ్ అయితే మంచిగా తినాలనిపిస్తుంది. ఇంక ఇది తినేసాం కదా, అంతట్లోకి అయితే దమ్ బిర్యానీ అయితే తెచ్చారు. ఇంకా అది కూడా తినేసాం అనమాట. ఇంకా ఇది తినేసిన తర్వాత ఇంకా మూవీకి వెళ్ళాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి వెళ్తున్నాము. మూవీస్ అంటూ ఇంకేమీ లేవు, అవతార్ అయితే ఉంది. ఇంకా అదే చూడటానికి అయితే వెళ్తున్నాము. నాకు ఇంగ్లీష్ మూవీస్ కానీ అలాంటివి అంటే ఇష్టం ఉండవు, కానీ తప్పదు, ఇంకేమీ లేవు అనమాట. ఇంకా దీనికే వెళ్ళాము. ఇంకా బండి అయితే పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాము. ఎంతో మంది లేరు, చాలా తక్కువ మంది వచ్చారు. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. కొన్ని క్లిప్స్ వేస్తాను చూసేయండి. ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ టెంపుల్ కి అయితే వెళ్దాం అన్నారు, శివాలయానికి. ఇది రాజమండ్రిలో ఉంటుంది కదా, ఇదే ఫస్ట్ టైం నేను రావటము. మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం అంట. గుడి అయితే చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు లైట్స్ తోటి అయితే ఇంకా బాగుంది కదా. ఇదిగోండి శివుడు, చాలా బాగుంది. మీరు అటు సైడ్ చూస్తున్నట్టయితే గుమ్మంలా ఉంది కదా, అలాగా 4 సైడ్స్ ఉన్నాయన్నమాట. మేము నించున్నది ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ అలా 4 అయితే ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి చూసినా కానీ అలాగే శివుడు అయితే కనపడతాడు. ఎవరన్నా ఈ గుడికి వెళ్ళారా, వెళ్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా మేము దర్శనం చేసేసి అయితే కొంచెంసేపు అయితే అక్కడ కూర్చున్నాము. మనకి గుడి చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలతో దేవుళ్ళు అయితే ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇది బ్లూ కలర్ లో అయితే ఉండేది, ఇప్పుడు కలర్ అయితే మార్చేశారు. లైట్స్ వేయడం వల్ల చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసుకుంటే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కేక్ అయితే ఏమి కట్ చేయలేదు, మా హస్బెండ్ కి అయితే ఇష్టం ఉండదంట, ఇంకా వద్దని అయితే అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి కట్ చేయలేదు. ఇది వచ్చేసి మా ఆడపడుచు అయితే ఇచ్చింది మాకు గిఫ్ట్ కింద. కప్ మీద ఇలాగా మా ఫొటోస్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. మా పేర్లతోటి ఇలాగ రమణ రాజేశ్వరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అయితే ఉంది, చాలా బాగుంది. ఇలా మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఎలా జరిగింది, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.